హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మీ సంధ్య. సో నా బుడ్డోడికి నేను ఎలాంటి ఉగ్గు, హోమ్ మేడ్ ఉగ్గు ఎలా చేసి పెడతానో చూపించేస్తాను. ఈ వీడియోలో చూసేయండి. ఉగ్గుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. మినప్పప్పు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. కందిపప్పు బ్రౌన్గా కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ బియ్యం ఇంకా పెసరపప్పు బ్రౌన్గా వచ్చే వరకు వేపించుకోవాలి. మనం వేపించుకుంటే ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది స్మూత్గా వస్తుంది, ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ రాగి పిండి కూడా మంచిగా వేగించుకోవాలన్నమాట. అన్నీ కూడా మంచిగా వేపించుకొని అండ్ డైజెస్ట్ కోసం కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ వాము, జీలకర్ర ఉండాలి. అవి కూడా ఎంతెంత కొంచెమే. బియ్యంలో సన్న రైస్ తీసుకోవచ్చు, బాస్మతి రైస్ తీసుకోవచ్చు, దొడ్డు బియ్యం కూడా తీసుకోవచ్చు. రేషన్ బియ్యం అయితే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. అది యువర్ విష్ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. కంటిన్యూ ది వీడియో షార్ట్. మొత్తం పప్పులను మిక్సీ చేసిన తర్వాత ఇది ఇలా వస్తుంది. గారగానే వస్తుంది. పిండి వేడి ఉండి గారగా వస్తుంది అనమాట. పిండి అనేది రవ్వగానే ఉంటుంది. అలా పిల్లలకి పెట్టేకూడదు. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి జల్లెల్లో వేసుకోవాలి. జల్లీలో వేసుకున్న పిండిని జల్లించుకుంటే దానికి కొంచెం రవ్వ సపరేట్ ఉండి పిండి అనేది స్మూత్ పిండి అనేది కిందకు వస్తుంది అనమాట. మంచిగా జల్లించుకోవాలి. రవ్వ మాత్రం పైన ఉండిపోద్ది, కింద మొత్తం స్మూత్గా ఇలా ఉండాలన్నమాట. పిండి అనేది గారుగా ఉన్న పిల్లలకి మంచిది కాదు. మళ్ళీ జల్లించిన తర్వాత మళ్ళీ రవ్వ వస్తుంది. ఆ రవ్వ మళ్ళీ మిక్సీ లాస్ట్గా స్మూత్గా అయ్యేంత వరకు కూడా జల్లించుకొనే ఉండాలన్నమాట. లాస్ట్కు మొత్తం రవ్వ వచ్చింది మిక్సీ చేసుకొని దాన్ని మళ్ళీ పిండి చేసుకొని మళ్ళీ రవ్వ వచ్చింది మిక్సీ అలా లాస్ట్ వరకు కూడా కంటిన్యూ చేస్తే మన ఉగ్గు అనేది రెడీ అవుతుంది. పిండి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంత సాఫ్ట్గా స్మూత్గా ఎలాంటి గార లేకుండా ఉండాలి. నెక్స్ట్ ఇందులో మంచిగా దోరగా వేయించుకున్న రాగి పిండి కూడా మొత్తం యాడ్ చేసిస్తే ఇలా వస్తుంది అనమాట. పిల్లలకి ఇది చాలా మంచిది. బాదం, జీడిపప్పు ఇప్పుడే వాళ్ళకి డెవలప్మెంట్కి ఇప్పుడే మంచిది కాదు. సో అందుకని ఓన్లీ పప్పులు కలిపిన పిండి అనమాట. పిల్లలకి 6 నుంచి 12, 1 year, 2 year, 3 years వరకు కూడా పెట్టొచ్చు. చాలా మంచిది. చేసిన తర్వాత చారు, పప్పు యాడ్ చేసి కూడా పెట్టొచ్చు. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లా లేకపోతే పప్పు అన్నం పెట్టొచ్చు, బ్రేక్ఫాస్ట్లో పెట్టొచ్చు, లేకపోతే నైట్కి పెట్టొచ్చు. వాళ్ళకి లైట్ ఫుడ్, ఇంకా హెవీగా కూడా ఉండదు. మంచిగా డైజెస్ట్ అవ్వడానికి వాము, జీలకర్ర కూడా యాడ్ చేసాం కాబట్టి పిల్లలకైతే చాలా మంచిది. నేనైతే ఇలా పెడతాను. సో ఇదన్నమాట ఉగ్గు ప్రాసెస్.